అమ్మ అనారోగ్యంతో ఉంది. అమ్మా ఏమైంది? ఆమెకు విపరీతంగా దగ్గొస్తుంది. ఆమెకు ఏమి చేసే శక్తి లేదు. అన్నిటికీ మించి అమ్మకు శక్తి లేదు. ఆమెకు రక్తపు వాంతులు వస్తున్నాయి. అర్థమైంది. మేము ఆమెను చూసి నెలవుతుంది. సైమన్, నువ్వు అమ్మని చూసి నెల రోజులు అవుతోంది. మా అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు సాయం చేయకుంటే నేను ఎందుకు? సీమోను, ఈ ఉదయం మౌనంగా ఉన్నావు. సీమోను, నీ ఇబ్బంది ఏంటి? నిజం చెప్పొచ్చు. నా మనసులో ఏముందో తెలియకే అడుగుతున్నారా? మనలో నాకు మాత్రమే వివాహమైంది. అయితే నేను పెళ్లి కాని వాళ్ళని పిలవాలంటున్నావా? నా ఉద్దేశం అది కాదు. అలా పిలవనందుకు సంతోషం. కానీ ఈడెన్ ఒక్కతే వాళ్ళ అమ్మతో ఉంది. పరిస్థితులు దయనీయమవుతాయని నువ్వు అక్కడ ఉండలేమోనన్న భయమా? చూసావా, నా ఉద్దేశం అదే. నీకు ఆ విషయం తెలుసు. నువ్వు ఎక్కువ సమయం దేని గురించి ఆలోచిస్తున్నావో అందరికీ తెలుసు. దీనికి దేవుని జ్ఞానం అవసరం లేదు. నువ్వు ఇక్కడికి వస్తావని నేను ఊహించలేదు. ప్రజలెప్పుడు ఊహించరు. నేను సీమోన్లో చూసింది, ఎవరూ చూడనప్పుడు గమనించిన మొదటి వ్యక్తివి నువ్వే.